ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. గుడ్ మార్నింగ్ డాక్టర్ గారు. గుడ్ మార్నింగ్ శివగారు. ఏంటి కౌంటరా? తమర్ది సెట్ అయ్యరా? రాత్రంతా పిక్కలు ఒత్తుకుంటూనే ఉన్నాను తెలుసా. అర్థమైందిలేరా, దారిలో కారు దించేశాననే కదా నీ కోపం. అవునరా, అసలు ఎందుకు మధ్యలో దించేశావు? ఇప్పుడేమైంది? వాకింగ్ చేసినట్టు అనుకుంటే సరిపోతుంది కదా. మరీ అంత సపోర్ట్ చేయాల్సిన పని లేదు. రే, అసలు ఎందుకు అలా చేసావురా? ఆ మనిషి గుర్తొచ్చినా, ఆ పేరు ఎవరైనా గుర్తు చేసినా బ్యాలెన్స్ తప్పుతున్నాను. ఐఎమ్ సారీ రా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. మేమేం ఫీల్ అవ్వడం లేదు లేకున్నా. అది నీ మంచితనం. అసలు ఏం జరిగిందిరా? వద్దురా, మర్చిపోతున్న విషయాల్ని మళ్ళీ మళ్ళీ ప్రస్తావించి ఇబ్బంది పెట్టకు. గతం కాని, గతం తాలూకు జ్ఞాపకాలు కాని, ఆ మనుషులు కాని, ఆ పేర్లు కాని మళ్ళీ నాకు జీవితంలో తలుచుకోవడం ఇష్టం లేదు. ఎదురు పడితే ఒళ్ళు కంపరంగా ఉంటుంది. తనెక్కడైనా నీకు ఎదురుపడిందా? నోనో, అలాంటిదేం లేదు. మరి గతం అంటావు, జ్ఞాపకం అంటావు. మర్చిపోరా, లేకపోతే ఫ్యూచర్కి ప్రాబ్లం అవుతుంది. ఆ విషయంలోనే కాస్త బాధ అనిపిస్తుందిరా. నన్ను నమ్ముకొని మీ ఫ్యూచర్ని కూడా పణంగా పెట్టి నన్ను నిలబెట్టడానికి నాకు సపోర్టుగా వచ్చారు. నేను ఆలోచనలు మార్చుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు కదా. మిమ్మల్ని అన్ని విధాలుగా బాగా చూసుకోవాలి కదరా. మేం బానే ఉన్నాన్రా, ఇబ్బంది ఏం పడట్లేదు. నీ మాటల్ని బట్టి చూస్తే ఏదో ఊహించని సంఘటన జరిగిందనిపిస్తుంది. ఏమన్నా జరగనివ్వరా. నేను తరుణ్ కోసం వచ్చాను. వాణ్ణి దగ్గర చేసుకోవడం కోసం ఎంత స్ట్రగుల్ అయినా భరిస్తా, ఏ ఛాలెంజ్ అయినా ఫేస్ చేస్తా, ఎవరినైనా ఎదిరిస్తా, ఎంతకైనా తెగిస్తా. రే, మరీ అంతలా రియాక్ట్ అవ్వకురా. నీ నుంచి ఇలాంటి మాటలు వింటాం ఫస్ట్ టైం. ఇంత ఆవేశం చూడటం కూడా ఫస్ట్ టైమే. బీ కూల్ రా. నువ్వేం వర్రీ అవ్వకు గుణ. నీ వెనుక మేమున్నాం. నీకేం ప్రాబ్లం వచ్చినా తోడుగా నిలబడతాం. నీ తరుణ్ నీకు దగ్గరవ్వాలి. నిన్ను సంతోషంగా చూస్తేనే మాకు తృప్తి. అవునరా, మా ఫ్యూచర్ నీతోనే. నువ్వు హ్యాపీగా ఉంటే మేము కూడా హ్యాపీగా ఉన్నట్టే. అక్కడైనా మరొకరి దగ్గర పనిచేయడమే కదా. ఇక్కడ మనది అనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. వీఆర్ ఆల్వేస్ విత్ యూ గుణ. థ్యాంక్ యూ. మీ నమ్మకాలని నిలబెడతాను. నా కొడుకు ప్రేమ కోసం ఎలాంటి కష్టమైనా భరిస్తాను. నా కోసం వచ్చిన మిమ్మల్ని అన్ని రకాలుగా మంచిగా చూసుకుంటాను. ఎస్, చాలా చాలా బాగా చూసుకోవాలి. మనం కూడా ఒకరినొకరు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. వాడు ట్రాక్లోకి వచ్చాడు, నువ్వు ట్రాక్ మార్చుకో. ఓకేరా, నువ్వు వెళ్ళి రెడీ అవ్వు, హాస్పిటల్కి వెళదాం. మధు, మధు, వసే మధు, లే, నిన్నే పిలిచేది. లేచి కాఫీ తీసుకో. లేస్తానులే, ఏంటి తొందర? పొద్దునే అరుపులు. అమ్మా తల్లి, నేను ఎక్కువసేపు ఇక్కడ నిలబడకూడదే. లేవే, నువ్వు లే, ముందు లే, లేచి కూర్చో. ఏంటి ఎక్కువసేపు ఉండకూడదా? ఎందుకు? ఈ యక్ష ప్రశ్నలు ఆప్. నాకు 1,00,000 పనులున్నాయి. ముందు కాఫీ తీసుకో. పర్లేదులే, అబద్ధం గాని
ఎందుకు నిలబడకూడదో చెప్పు. నువ్వు తొందరగా కాఫీ తాగి కప్పివు. ఏమైంది? ఎందుకంత కంగారు పడుతున్నావు? నాకేం కాలేదే, కడుపులో వికారంగా ఉంది. విసిగించుకో, తాగేసి కప్పివు. ఒకసారి పద్ధతి అంటావు, ఒకసారి వికారం అంటావు. అసలేంటో చెప్పు. ఏమీ లేదు తల్లి, వాదించకు. నిజం చెప్పేదాకా వదిలిపెట్టు. ఉస్సే, ఉస్సే. చెప్పు, ఏం జరిగిందో వదలవే, చెప్పు. అవతల నాకు చాలా పనులు, నీ వదులు. అమ్మమ్మ, 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 అమ్మా! మధు, మధు, ఏమైంది? ఎందుకలా అరిచావు? నాకేం కాలేదు, మీ అమ్మకే ఏదో అయింది. మా అమ్మకా? మా అమ్మకేమైంది? నాకేం కాలేదు. నాకేమైంది? ఏం కాకపోతే మీరిద్దరూ కలిసి నా దగ్గర ఏం దాస్తున్నారు? ఆ, ఆహా, మేమేం దాచట్లేదు. బయట చెప్తున్నది అబద్ధం, దాస్తున్నది నిజం. ఏం జరిగిందో నాకు చెప్పాల్సిందే. ఏం జరగలేదని నా మీద ప్రామిస్ చేయి. ప్రమాణాలు చేసి చెప్పే అంత గొప్ప విషయాలేం లేవు. దాచాల్సిన విలువైన సమాచారాలు ఏమీ లేవు. అవసరమైనవి ఏదైనా జరిగితే ఖచ్చితంగా చెప్తాను. నువ్వు పద. అమ్మమ్మ ఎందుకు తీసుకెళ్తున్నావు? పనుంది, తీసుకెళ్తున్నాను. కాఫీ ఇవ్వడం తాగడం అయింది కదా, పద. ఏదో జరిగింది, అందులో డౌట్ లేదు. నా దగ్గర దాస్తున్న విషయం ఏంటో ఎలాగైనా అమ్మమ్మ నుంచి రాబట్టాలి. అస్సలు వదలకూడదు. అయ్యో, నువ్వు కావాలని దాని ముందు అలా అన్నావు కదా. నేనేమన్నాను? ఏమన్నావో అంతలోనే మర్చిపోయావా? నేనేం చెప్పలేదు, నాకేం తెలీదు అంటే అర్థమేంటి? ఏదో ఉందని దానికి చెప్పడం లేదని కదా. అదేం లేదు, నువ్వు పెద్దగా అరిచినట్టు పిలిచేసరికి ఉలిక్కి పడ్డాను. తత్తరపాట్లో గబాల్లో ఏదో అనేశాను. అంతేకాని కావాలని, దానికేదో అనుమానం రావాలని నేనేం అనలేదే. కవర్ చేసుకునే ప్రయత్నం చేయకు. నేను పిలిస్తే నీకు భయమా? దానికి నువ్వు అమ్మమ్మవే కదా. నీకు భయపెట్టడమే కాని భయపడ్డం రాదు. అంటే నేను గయ్యాళదాన్న అర్థం? అలా అని కాదు. అలా అని నువ్వు ఒక్క మాట అనగానే అది నిన్ను వేధించి అసలు విషయం రాబట్టేదాకా సాధిస్తుంది. అప్పుడు నీ కోరిక దాని కోరిక తీర్చుకోవాలనే కదా నీ ప్రయత్నం. అదేం కాదే, నేనంత దూరం ఆలోచించలేదు. నన్ను నమ్ము. నమ్మడవా? నిన్న నీ గురించి నాకు తెలీదా? ఎలా నేను వాళ్ళని కాదనుకున్నా నువ్వు అల్లుడు అనుకుని అతని దగ్గరికి చేర్చాలనే కదా నీ తాపత్రయం. ఎప్పటినుంచో నీ మనసులో ఉన్న కోరిక, దానికి ఈ మధ్య పుట్టిన కోరిక అదే కదా. నాకు తెలియకుండా దానికి రూట్ చెప్దామనా? ఈ విషయంగా తల్లి కూతుళ్ళ మధ్య దూరం పెంచావో నేను సహించను. నేనేం దూరాలు పెంచాలని చూసేదాన్ని కాదు. వీలైతే అదే వీలైతే వాళ్ళని వీళ్ళ దగ్గర చేయాలని చూస్తున్నావు, సాయం చేయాలని ఆరాటపడుతున్నావు. నీ ప్రయత్నాలు అనవసరమైన ఆరాటాలు మానుకో, హెచ్చరిస్తున్నాను. ఏంటి కన్న తల్లిని పట్టుకుని హెచ్చరిస్తున్నా అంటున్నావు? అవును, కన్న తల్లిని హెచ్చరించద్దు, కన్న కూతుర్ని వారించద్దు. నేను మాత్రం మధ్యలో నలిగిపోవాలి. నీకు నీ కోరిక మాత్రమే ముఖ్యం, నా బాధ మాత్రం పట్టదు. అలా అంటావేంటే? పట్టం దాన్నైతే నీ కూడా ఎందుకుంటాను చెప్పు. నువ్వు కన్న పిల్లల్ని చూస్తూ అయ్యో అనుకుంటూ ఇలా ఎంతకాలం చెప్పు? నా మీద పళ్ళు కొరకడం మానేసి నువ్వు వాళ్ళ స్థానంలో నిలబడి ఆలోచించు. ఏం ఆలోచించాలి? గడిచిపోయిన చిన్నతనం వేరు జరణి. ఎదుగుతున్న కొద్దీ అవసరాలు మారుతుంటాయి. పిల్లలకి తోటి వాళ్ళని చూస్తుంటే వాళ్ళకి వాళ్ళ నాన్నెవరో తెలుసుకోవాలన్న కోరిక కలగదా? తోటి వాళ్ళు ఎవరు మీ నాన్న అంటే తలంచుకోవాలా? అడిగే వాళ్ళ నోళ్లు ముగించడానికైనా నిన్ను నిలదీరా? వాళ్ళ తండ్రి గురించి అడిగే హక్కు వాళ్ళకి లేదా? హక్కుల సంఘం లీడర్ లాగా మాట్లాడుకో. వాళ్ళకి లేని ఆలోచనలు నువ్వు నూరిపోయికో. నేను చెప్పకముందే అదే ప్రశ్నించింది. ఇప్పుడు మా నాన్న పలానా అని తెలిస్తే తలెత్తుకొని తిరుగుతారా? సంతోషపడతారే. వాళ్ళకన్నా నువ్వెక్కువ సంతోషపడేలా ఉన్నావు. పేరు తలవడానికి కూడా వీల్లేదు. ఎందుకు తలవకూడదు? అతనేమన్నా దేశద్రోహ, దుర్మార్గుడా?
నా దృష్టిలో అంతకు మించి మనసు ముక్కలు చేసే కసాయి, అర్థం చేసుకుని మనసు లేని బండరాయి. అనవసరంగా నిందలేయకు. నీకు నువ్వు కసాయి బండరాయి అనుకుంటే సరిపోతుందా? నీకు నచ్చనంత మాత్రాన ప్రపంచమంతా దూరం పెట్టాలా? ఆయన్ని చేతులెత్తి మొక్కేవాళ్ళు కూడా ఉన్నారు. అమ్మా, అవునే, నీకిష్టం లేదని పిల్లల్ని కష్టపెడతావా? చూడు జనని, పిల్లల్ని కట్టడి చేయొచ్చు, కానీ వాళ్ళ ఆలోచనలని కట్టడి చేయలేం. రేపటి అవసరాలు ప్రశ్నిస్తే నువ్వే సమాధానం చెప్పలేక తల వంచుకొని నిలబడాల్సి వస్తుంది. రాదు, రానివ్వను కూడా. ప్రతి ప్రశ్నకి నా దగ్గర సమాధానం ఉంది. నువ్వు మాత్రం పొరపాటును కూడా వాళ్ళ దగ్గర నోరు జారద్దు. వాళ్ళకి వాళ్ళెవరో చెప్పకూడదు. దాస్తే దాగేది నిజమేలా అవుతుందే? నేను చెప్పకపోయినా వాళ్ళు బలంగా ప్రయత్నం చేస్తే ఎలాగో అలా ఎప్పటికో అప్పుడు తెలుసుకుంటారు. కాకపోతే నిజం తెలిసి కూడా అమ్మమ్మ చెప్పట్లేదే అనుకుంటారు. అదే నా బాధ. జరిగింది చెప్పి పొరపాటు చేశాను, నువ్వు వాళ్ళకి చెప్పినా నేను చూసింది అతన్ని కాదు, ఏదో పొరపాటు పడ్డానంటే నువ్వేం చేస్తావు? ఇప్పటి విషయం కాకపోవచ్చు, మొత్తం నీ జీవితానికి నేనే కదే సాక్ష్యం. వాస్తవం చెప్పలేనా ఏంటి? చెప్పమ్మా, చెప్పి చూడు. నీ మూలంగా నా పిల్లలు నాకు దూరం అయ్యారంటే నాలో ఏ అమ్మవారు అవతారమో ఆవహించొచ్చు, శక్తిని కావచ్చు, దుర్గనో కాళినో భద్రకాళిగానో మారొచ్చు. అప్పుడు ఎవరి కోరికలు ఫలించకుండా చేస్తాను. ఇదేంటి ఇది ఇలా అడ్డం తిరిగింది? ఇంకా మాట్లాడితే ఆ అవతారాలన్నీ ఇప్పుడే ఎత్తేలా ఉంది. నేను ఆయనతో బంధం తెంచుకొని ఆ ఇంటి గడప దాటేటప్పుడే చెప్పాను, నువ్వు అటైతే అటే, నేను మాత్రం వెనకడుగు వేయను అని. బుజ్జమ్మ గారు, బుజ్జమ్మ గారు, టీ తీసుకోండి. అమ్మా, నీకెన్నిసార్లు చెప్పాలి నాకేం కావాలన్నా నువ్వే చూసుకోవాలని? నేను టీ తాగను. టీ తాగవని నాకు తెలుసు, కానీ గెస్ట్గా వచ్చిన ఆ అబ్బాయికి తెలుసు పాపం. రావడం గెస్ట్గానే వచ్చానండి, కానీ ఇప్పుడు గోస్ట్గా మారాను. అంటే ఇంకెక్కడే తిష్ట వేస్తావన్నమాట. అలవాటు లేకపోవచ్చు, టేస్ట్ తెలుసుకోవడం కోసమైనా ట్రై చేయొచ్చు కదండి. తెలుసు, నచ్చలేదు, అందుకే వద్దంటున్నాను. ఇది టోటలీ డిఫరెంట్, ప్రత్యేకమైన ఇంగ్రీడియంట్స్తో చేసిన హెల్దీ టీ. ఒక కప్పు తాగితే చాలు, చాలా రిలాక్స్డ్గా ఉంటుంది. మీరు కూడా టేస్ట్ చేసి చెప్పండి అంకుల్. అమ్మమ్మ గారు తీసుకోండి. ఎలా ఉంది అంకుల్? సూపర్. లైఫ్లో ఫస్ట్ టైం ఇంత వెరైటీ టేస్ట్ ఉన్న టీ తాగడం చాలా బాగుంది. నిజంగా బాగుందే. కొత్త అలవాట్లు చేసుకోవాల్సిన అవసరం లేదు. నీకు ఈ మధ్య పొగడ్తలు అలవాటయ్యాయిగా, కంటిన్యూ చేయి. ఏమండి, టీ తాగకపోయినా పర్వాలేదు, అంతా బాగుందన్నారు కదా, మీరు కూడా బాగుందేనండి, నాకు కొంచెం తృప్తిగా ఉంటుంది. అభిప్రాయం అనేది అనుభవంతో చెప్పాలి, ఎవరి తృప్తి కోసమో మెప్పు కోసమో చెప్పేది కాదు. థ్యాంక్ యూ చిట్టి. దేనికి అంకుల్ నాకు థ్యాంక్స్ చెప్తున్నారు? మంచి టీ ఇచ్చావు, ఈ ఇంట్లో చాలా మార్పులు తీసుకొచ్చావు, అందుకు. మార్పులా? నేనేం తీసుకొచ్చాను? ముఖ్యంగా జర్నీలో రిలాక్సేషన్. అంటే ఇంతకు ముందంతా తను బాగా టెన్షన్, స్ట్రెస్ ఫీల్ అవుతున్నట్టు కనపడేది. ఇప్పుడే కాస్త వాటికి దూరమైనట్టు కనిపిస్తుంది. దానికి కారణం నువ్వే. నేనేం చేశాను అంకుల్? నువ్వు రావడం, ఆ తర్వాత నువ్వు తనకిస్తున్న విలువ, గౌరవం, ప్రవర్తన, పలకరింపు, చూపిస్తున్న శ్రద్ధ, తనకు నీ మీద, తన పిల్లల పట్ల ప్రేమను కలిగేలా చేశావు అనిపిస్తుంది. నిజమా అంకుల్? మ్మ్. వింటుంటే చాలా ఆనందంగా ఉంది అంకుల్. అదే నిజమైతే నా అంత లక్కీ ఫెలో ఎవడు ఉండడు. డోంట్ బీ ఎమోషనల్. కానీ ఆంటీ బిహేవియర్ నాతో వేరుగా ఉంటుంది అంకుల్. నేనంటే కోపం ఉన్నట్టు, నేను ఇక్కడ ఉండడం ఇష్టం లేదు అన్నట్టు ప్రవర్తిస్తున్నారు. టీ విషయంలో ఇప్పుడు మీరే చూశారుగా. నో, జననీ గురించి నీకు పూర్తిగా తెలియదు. తన అనుకున్న వాళ్ళతోనే కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంది. తన పిల్లలే తన ప్రపంచం, వాళ్ళ ఫ్యూచరే వాళ్ళ లక్ష్యంగా బ్రతుకుతుంది.
నీకు తనని చూస్తే ఏమనిపిస్తుంది? అమ్మ లేకుండా పెరిగిన వాణ్ణి, తను మా అమ్మ అయితే బాగుంటుందనిపిస్తుంది. చాలా విచిత్రంగా ఉంది కదా. తల్లి ప్రాణంగా చూసుకుంటూ పెంచిన మధు తండ్రి కావాలని కోరుకుంటుంది, నువ్వు తల్లి కావాలని కోరుకుంటున్నావు. నేను తనలో నీ మీద ప్రేమ చూడగలుగుతున్నాను. మీ మాటే నిజం కావాలని ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాను అంకుల్. డెఫినెట్గా మదర్లీ ఎఫెక్షన్ చూపిస్తుందనే నమ్మకం నాకుంది. నేను అదే కోరుకుంటున్నాను అంకుల్. అమ్మ అని పిలిచే అదృష్టం దొరకాలని నన్ను బ్లెస్ చేయండి అంకుల్. తప్పకుండా నీకు మధుకు నా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉంటాయి. మీరు చెప్పి నీ మంచి మాట తలుచుకుంటూ ఈ రోజంతా హ్యాపీగా గడిపేస్తాను. హలో, నువ్వు సంతోషపడు కానీ తొందరపడకు. నీ బిహేవియర్ కంటిన్యూ చేయి, డెఫినెట్గా సక్సెస్ అవుతావు. అలాగే అంకుల్. కానీ ఆంటీ నన్ను ఎక్కువ రోజులు ఉండనివ్వరు కదా. చాలా మంచి మనసు, మెతక మనసు. నువ్వు బ్రతిమలాడుకునే విషయం మీదే నువ్వు ఇంట్లో ఉండడం జరుగుతుంది. తొందరగా ట్రస్ట్ చేయదు, కానీ ఒక్కసారి తనకు నమ్మకం కుదిరితే జీవితాంతం ఆ తోడు వదలదు. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అంకుల్. మూడ్ని బట్టి నడుచుకుంటాను. కొడుకుగా నా స్థానాన్ని సంపాదించుకుంటాను. ఆల్ ది బెస్ట్, ఎంజాయ్ ద డే. చిన్నప్పుడు నిన్ను చాలా ప్రేమించాను. పెద్దయ్యాక చెప్దామనుకున్నా, కానీ నువ్వు కనిపించట్లేదు. మధు, చెప్ డార్లింగ్, ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నాను, కానీ అర్జెంట్గా నువ్వు ఓ పని చేయాలి. నువ్వు చెప్పాక చేయకుండా ఎలా ఉంటాను? ఏం చేయాలో చెప్పు. నా ఫేక్ ఐడిలో మా నాన్నని వెతకడంలో భాగంగా ఒక పోస్ట్ పెట్టాను. అర్జెంటుగా పోస్ట్ని పెయిడ్ వ్యూస్తో వైరల్ అయ్యేలా చూడు ప్లీజ్. ఓకే, డన్. నేను చెప్పిందేంటి, నువ్వు చేస్తున్నదేంట్రా? హైదరాబాద్ వెళ్ళి మీ మామయ్యకి దగ్గరయ్యి మంచి అనిపించుకోరా అని ఎన్నిసార్లు చెప్పాలి? వెళ్తా, ఏంటి తొందర? మంచి అనిపించుకోవడం ఎలా అని ఆలోచిస్తున్నా. అదంత తేలికైన విషయం కాదు. ఇక్కడి ఫ్రెండ్స్తో ఉంటే నువ్వెప్పటికీ మారవురా. అంటే అందరినీ వదిలేసి అర్జెంటుగా హైదరాబాద్ వెళ్ళిపోతే మారిపోతానా? మారే అవకాశం ఉంటుందిరా. అయినా నీ ఫ్రెండ్స్ వాళ్ళ గొప్పతనం నాకు తెలీదా? ముఖ్యంగా నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్స్ ని, పబ్బుల్ని, పార్టీల్ని వదలలేకపోతున్నావు కదా. అవును, వదల్లేను. ఇమ్మీడియట్ గా వెళ్ళి అడ్జస్ట్ కావాలంటే కాలేను కదా. అవ్వాలి, కాకపోతే ఆ తండ్రి కొడుకులు దగ్గరవుతారా? రే, నేను ఇన్నేళ్లు నీ సుఖ సంతోషాల కోసం పడ్డ శ్రమంతా వృధా అయిపోతుందిరా. అయితే అవని, నష్టమేం లేదు. నష్టం లేదంటావేంట్రా? వాళ్ళు క్లోజ్ అయితే మన ఫ్యూచర్ క్లోజ్ అయిపోతుంది. అప్పుడు నువ్వు ఆర్కే బీచ్ లో, నేను జగదాంబ సెంటర్ లో బొచ్చ పట్టుకొని బాబు ధర్మం, అమ్మా ధర్మం అని అడుక్కు తినాల్సి వస్తుంది. చెప్పిన మాట వినరా. ఫ్యూచర్ ఆలోచించరా. నీకు నీకు దండం పెడతాను. సరే, నీకోసం వెళ్తా. సరే, ముందా పనిలో ఉండు, వెళ్ళు.
ఇది నా చిన్నప్పటి ఫోటో. ఎవరు నాతో క్లోజ్గా ఉన్నారు. ఇన్నేళ్ల తర్వాత ఇలా పోస్ట్ పెట్టింది అంటే డెఫినెట్గా నన్ను పిచ్చిగా లవ్ చేస్తూ ఉంటుంది. డెఫినెట్గా కలవాలి. నాకు కొత్త గర్ల్ ఫ్రెండ్ దొరికింది. ఈ పోస్ట్ ఎక్కడి నుంచి అప్లోడ్ అయ్యి ఉంటుంది? వేర్ ఆర్ యు లొకేటెడ్? నీకోసం హైదరాబాద్ వస్తున్నా. నీకోసం హైదరాబాద్ వస్తున్నా. ఎవరు నువ్వు? నాకేమవుతావు? మా నాన్న వివరాలు చెప్తావా? మా నాన్న చూపిస్తావా? ఆర్ యూ ఓకే? ఆ ఫోటోలో మీ ఫీలింగ్స్ మార్చిన వాళ్ళు ఎవరున్నారా ఆంటీ? నేను చూడొచ్చా? ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.